హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లావణ్య డైరీస్. ఏంటి మార్నింగ్ మార్నింగ్ ముగ్గు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే రోజు షూట్ చేస్తున్నాను. ఫ్రైడే నేనే ముగ్గేస్తానండి బయట. ఎందుకంటే మా ఆంటీ ముగ్గు పిండితో వేయని రాదు, చాక్ పీస్తో తప్ప. సో ఫ్రైడే ఆంటీ కల్లాపు చల్లిస్తే నేను ముగ్గేస్తాను. చిన్న చిన్న ముగ్గులేసి కలర్స్ వేస్తాను. నెక్స్ట్ ఇంకా స్నానం చేసి కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో స్టవ్ని పూజిస్తున్నాను. పసుపు పూసి కుంకుమ పెడుతున్నాను. స్టవ్ పూజించడం అయిపోతానే గడపల దగ్గరికి వస్తాను. ఇది దేవుడి రూమ్ గడప. ఇక్కడ పెయింట్ వేసి ముగ్గులు వేసారు చూడండి. అదెవరో ఆర్టిస్ట్ వేసారు అనుకున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అది వేసింది నేనే. అలాంటి టాలెంట్ నాకే ఉంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇలాంటి తీట పనులన్నీ చేస్తూ ఉంటాం. మీరు చూసి భయపడొద్దండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంక ఇక్కడ పూజ చేసుకొని పూలు పెట్టుకొని నెక్స్ట్ 2 మెయిన్ డోర్స్ ఉంటాయన్నమాట. ఈస్ట్ సైడ్ ఒకటి, నార్త్ సైడ్ ఒకటి. ఇంకా నార్త్ సైడ్కి వచ్చాను. నార్త్ సైడ్ కూడా నేనే ఫ్రెండ్స్ ఆ ముగ్గులు వేసింది. మా ఇంట్లో ఇవన్నీ నేనే ఫ్రెండ్స్ చేసేది, ఇంకెవరు చేయరు. సో ఇక్కడ పూజించుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు వేసుకొని పూలు పెట్టుకుంటున్నాను అనమాట దేవుడు గడపకి. పూలు పెట్టేసి నెక్స్ట్ ఈస్ట్ సైడ్కి వెళ్తా. ఈస్ట్ సైడ్ చూడండి, ఆ తామర పూలు ఉంటాయి. ఎంత బాగా గీసానో ఫ్రెండ్స్, అన్ని స్ట్రైట్గా ఉన్నాయి కదా, ఒకేలాగా మొత్తం ఒకేలా ఉన్నాయి. ఇలా గీయడానికి కూడా టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ నాకే ఉండాలి, మీకు ఎవరికి లేదు. సో ఇంక ఇక్కడ పసుపు పెట్టేసుకొని కుంకుమ పెట్టేసి పూలు పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా దేవుడికి నైవేద్యం చేయాలి కాబట్టి కిచెన్లోకి వచ్చి ఈరోజు కేసరి చేస్తున్నాను. ప్రతి ఫ్రైడే ఫ్రైడే ఏదో ఒక నైవేద్యం చేస్తాను చిన్న చిన్నగా. ఏదో ఒకటి నాకు వచ్చింది ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దేవుడికి పెట్టుకొని టెంకాయ పెట్టుకుంటాను ప్రతి ఫ్రైడే. అలా ఈరోజు కేసరి చేస్తున్నాను. కేసరి రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం షేర్ చేస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ దేవుడి రూమ్లోకి వచ్చి మంచిగా దేవుడికి పూలు పెట్టి అలంకరించాను. బాగా దీపారాధన చేసుకొని మంచిగా దేవుడికి పూలు పెట్టుకొని అలంకరించేసుకున్నాను. ధూపం కూడా వేసాను ఫ్రెండ్స్. ధూపం అంటే బొగ్గులు ఉంటాయన్నమాట. బొగ్గుల్ని గ్యాస్ మీద పెట్టినామనుకో, అక్కడ నిప్పు అంటుకొని అవి కొంచెం అగ్గి నిప్పులా ఉంటాయి. దాని మీద సాంబ్రాణి పొడేస్తే మంచిగా బాగా వస్తుంది. అప్పుడు అది మొత్తం అన్ని రూమ్స్లో, బెడ్రూమ్స్లో, అన్ని రూమ్స్లో, బెడ్రూమ్స్, కిచెను, దేవుడి రూమ్లో, మొత్తం ఇల్లంతా ధూపం వేసేసి నెక్స్ట్ టెంకాయ కొట్టుకుంటాను. మంచిగా ఇలా ఫ్రైడే ఫ్రైడే చేసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ రోజు చేయను, ఫ్రైడే ఒక్కటే చేస్తాను. మిగిలిన రోజులు ఈవినింగ్ టైమ్స్ దీపారాధన చేసుకుంటాను. మార్నింగ్ టైమ్స్ వచ్చి మా నాన్న చేస్తాడు. హెయిర్ అలా తీస్తున్నాను. ఇక్కడ తుమ్ముతా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కాదు 3 సార్లు. ఎవరైనా చూసింటే ఇంక అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ వాకిట్లో ఉండి తుమ్మకూడదు కదా. ఇక్కడ నా కురుల్ని ఆర్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరు ఆర్పుకోరు ఇలాగా. ఎందుకంటే ఇలాంటి హెయిర్ ఎవరికి ఉండదు. నాది గెడ్డు ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ స్ట్రైట్‌గా ఉంటది. లేకపోతే కర్లీగా ఉంటది. మనకి ఎట్టు కాకుండా ఉంటది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర ఒలుస్తున్నాను. మీరు బాగా గమనిస్తే ఇక్కడ నాకు వైట్ హెయిర్ కనపడతది. నాకుంది ఫ్రెండ్స్ వైట్ హెయిర్, ఏం చేయాలి చెప్పండి? ముసలిదాన్ని అయిపోయాను నేను. అప్పుడెందుకో వైట్ హెయిర్ వచ్చేసింది. ఇంకా గోంగూరని సరదాగా సాంగ్స్ పాడుకుంటూ అలా మీకు దెబ్బలు పడతాయని చెప్పుకుంటూ గోంగూరని ఒలుస్తున్నాను. గోంగూర ఒలిచేసాక ఇంకా కిచెన్‌లోకి వచ్చేసాను గోంగూర వాష్ చేయడానికి. చూడండి గోంగూర ఎలా వాష్ చేయాలో చెప్తున్నాను. గోంగూర వాష్ చేసేది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వాష్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. అలా పైకెత్తండి వాష్ చేసేటప్పుడు. నెక్స్ట్ గోంగూర వాష్ అయిపోయాక రెసిపీ చెప్పాలని చెప్పి చెప్తున్నాను. 2 ఆనియన్స్ తీసుకోండి, 2 టమాటోస్ తీసుకోండి అని చెప్పి. కాకపోతే ఆ వాయిస్‌ని మ్యూట్ చేసేసాను, వింటే భయపడతారని చెప్పి. నెక్స్ట్ పచ్చిమిర్చి చూపిస్తున్నాను. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, తక్కువ అంటే తక్కువ పచ్చిమిర్చి వేసుకోండి అని. ఇక్కడ నేను మీడియంగా చేస్తున్నాను, ఎందుకంటే మేము కారం ఎక్కువ తినము. సో మీడియంగా అలా ఆనియన్స్ పీల్ చేస్తున్నాను. లైఫ్‌లో ఎవరు చేయగాకండి, చేయి తెగుతది అలా చేస్తే. ఇంకా నెక్స్ట్ ఆయిల్ పోసి చెక్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో పోపు కోసం అంటే తిరగవాతు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డలు వేసి పోపు చేస్తున్నాను. ఇవన్నీ వేసినాక తెల్లగడ్డలు వేసాక ఫేస్ మీద వచ్చి పడింది ఫ్రెండ్స్ ఆయిల్. చిన్నగా వేయచ్చు కదా, దూల ఫ్రెండ్స్. ఏదో ఒకటి కాల్చుకోకపోతే లావణ్య ఎందుకైతే చెప్పండి.
సో, ఇంకా అలా వేసేసి నెక్స్ట్ ఆనియన్స్ ఏస్తాను. చూడండి. ఆనియన్స్ ఏసి పసుపేస్తాను ఫ్రెండ్స్. ఈ గోంగూర పచ్చడి రెసిపీ నేను గూడా మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఫస్ట్ టైమ్ మా నానమ్మ చేసింటే అప్పుడు చూసాను. అంతే. ఇదేం పెద్ద కష్టం కాదు నన్నడిగితే ఈజీ. మసాలాలు అవేమి ఉండవు ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలు ఇష్టపడకుండా అప్పుడప్పుడు ఇలాంటివి తినాలి. ఎక్కువ హెవీ మసాలాలు వేసుకొని తింటే కూడా డైలీ తినకూడదు. అప్పుడప్పుడు ఇలాంటివి తింటే ఆకుకూరలు కూడా మంచిది. సో, ఇంకిక్కడ పసుపేసి కాసేపు మూత పెట్టుకోవాలి. కలబెట్టుకోవాలి. కలబెడుతున్నాను చూడండి. కలబెట్టడం అయిపోయాక అక్కడ చూస్తే మీరు ఎండుమిర్చి మాడిపోయింది ఫ్రెండ్స్ తిరగబాత పెట్టేటప్పుడు. చెప్పా కదా నేనంత టాలెంటెడ్ కాదు అని చెప్పి. కొత్తగా చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. ఇగ్నోర్ చేయండి. ఇంక టమోటా వేశాను. టమోటాను వేసి కలుపుతున్నాను. ఇంకిప్పుడు ఉప్పేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు అంటే నేను గడ్డుప్పేస్తాను. సాల్ట్ ఎయ్యను. కొన్నిట్లో సాల్ట్ ఏసాను. కొన్నిట్లో ఇట్లా ఏస్తాను. చేత్తో ఏస్తున్నానని ఫీల్ అవ్వద్దండి ఫ్రెండ్స్. హైజీన్ లేదు ఇది, అది అని. ఇంట్లో ఇంగెట్లా ఏస్తారు ఫ్రెండ్స్? నేనైతే చేత్తోనే ఏస్తాను. హైజీన్‌గానే ఉంటాం గదా ఫ్రెండ్స్ ఇంట్లో. మన ఇంట్లో హైజీన్‌గా ఉండమా? సో, ఇంకా అలా ఉప్పేసేసి కలబెట్టేసి కాసేపు క్లోజ్ చేసినామనుకోండి. కాసేపు టమోటాలు మగ్గుతాయి. టమోటాలు మగ్గినాక నెక్స్ట్ గోవాకు వేసుకోవాలి. గోవాకు వేశాక గోవాకులో వాటర్ పొయగాకండి. నార్మల్‌గా అట్లే ఏస్తే అవి మగ్గి దాంట్లోంచి వాటర్ ఒస్తది గోంగూరలోంచి. చూడండి ఎన్ని వాటర్ ఒచ్చాయి. నేను వాటర్ పోయలేదు. సో, అది గోంగూర పచ్చడి. బావుంది ఫ్రెండ్స్ కారంగా, పుల్లగా. ఇది ఎర్ర గోంగూర కొంచెం పుల్లగానే ఉంటది. కానీ బావుంది టేస్ట్. అంటే నేను జేసినా అంత బావుందని జెప్పట్లేదు. బానే ఉంది. తినేలా ఉంది. సో, అలా గోంగూర రెసిపీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్యారెట్. గోంగూర చేసేటప్పుడే క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తింటూ కట్ చేసినాను. ఇంకిక్కడ క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పి పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ ఏసి చెక్ చేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి. సో, నెక్స్ట్ ఇక్కడ సేమ్ ప్రాసెస్. అన్నిటికి సేమ్ సిమిలర్‌గా కొన్ని కొన్ని ఫాలో చేస్తాను నేను. ఇక్కడ పోపు పెడుతున్నా. అదే తిరగబాత, ఎండుమిర్చి ఏసాను. నెక్స్ట్ క్యారెట్స్ ఏస్తాననమాట. క్యారెట్స్ ఏసి క్యారెట్స్‌ని ఫ్రై క్యారెట్స్ వేసాక కొంచెం సాల్ట్ ఏసుకుంటాను. ఇక్కడ సాల్ట్ ఏస్తాను. ఉప్పేయను. ఎందుకంటే ఉప్పు వేస్తే అది తొందరగా కరగదనమాట. అలాగే ఉంటది. సాల్ట్ ఏస్తే తొందరగా కరిగిపోతది. ఉప్పేసేసి కాసేపు క్లోజ్ చేసినామనుకోండి, క్యారెట్స్ మంచిగా మగ్గుతాయి. అది ఉడుకుతాయి. అంటే మెత్తగా అయితాయి. అప్పుడు అంతలోపు మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి క్యారెట్ ఫ్రైలోకి. అది నా స్టైల్ పౌడర్. మంచి పప్పులు, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసి పౌడర్ కొట్టుకొని, క్యారెట్ బాగా కలుపుకొని మగ్గినాక లాస్ట్‌లో క్యారెట్ ఫ్రైకి ఆ పౌడర్ ఏస్తే అక్కడికి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతది. ఈజీ, సింపుల్ క్యారెట్ ఫ్రై చేసుకోవడం. సో, ఇక్కడ నెక్స్ట్ క్యారెట్ ఫ్రై అయిపోయినాక బాయిల్డ్ ఎగ్స్ స్టార్ట్ చేశాననమాట. అంటే సైడ్‌లో. బాయిల్డ్ ఎగ్స్ మేము డైలీ ఆఫ్టర్‌నూన్ బాయిల్డ్ ఎగ్స్ చేసుకుంటాం ప్రోటీన్ కోసము. ఒక సాటర్‌డే తప్ప. ఎందుకంటే సాటర్‌డే ఎవరు తినరు. నేను మండే కూడా తినను. సో, మండే అందరు తింటారు కాబట్టి చేయాలి. నేను తినను. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీ చేస్తున్నాను. సో, ఈ రోజుటికి రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసాను. గోంగూర పచ్చడి, క్యారెట్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్. మా నాన్న రైస్ తినడు ఫ్రెండ్స్. సో, మా నాన్నకి మిల్లెట్స్ కూడా చేసేసాను. ఇది నా ఫ్రైడే వ్లాగ్. వ్లాగ్ ఎలా ఉందో మీరే చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెంచండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి. మీరు లైక్ చేస్తే అందరికీ ఎళ్తుంది వీడియో. అప్పుడు వ్యూస్ పెరుగుతాయి. అప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుంటే నాకు మంచిగా ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో కావాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్. థాంక్ యూ.